37 అధ్యాయం అద్భుతమైన మాట 33 వచనం రెండవ మాట నుండి చదువుతున్నాను. అతడి పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగం, ఒక కేడమనైనా కనపరచడు, దాని ఎదుటి ముట్టడి దిబ్బ కట్టడు. పట్టణంలో 34 నుండి 34 వచనం క్లియర్గా ఉంది. పట్టణంలో వచ్చిన మార్గమునే తిరిగిపోవును. శత్రువుని యొద్దకు రాడు, వచ్చింది 7 దిక్కులు పారిపోవును. ఇది వాగ్దానం అంతే. 33, 34 కోర్స్ మనం 33 చదివి 34 జస్ట్ ఒక లైన్ చదివితే చాలు. నేను ఎందుకంటే మీకు అర్థం కావడం కొరకు చదివించా. శత్రువు నీ దగ్గరకు రాడు, 7 త్రోవలు పారిపోవును. శత్రువుని యొద్దకు రానివ్వను, నీ శత్రువు 7 త్రోవలు పారిపోవును. ఈరోజు వాగ్దానం. రాడు, వచ్చినా పారిపోతాడు. ఏంటి మాట, ఎంత మంచి వాగ్దానం అండి. అది ఏదైనా కానీ, అప్పులైన, ఆర్థికమైన, రోగమైన, శాపమైన, నిందలైన, కోర్టుకి ఏది అయినా వచ్చి ఒక్క బాణమైన ప్రయోగం అంటే ఏం చేయడు వాడు, వచ్చినట్టే వెళ్ళిపోతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ శత్రువు ఒక్క దిక్కు నుండి వచ్చి 7 దిక్కులు పారిపోవు. ఆమేన్. కాబట్టి ఒక్క దిక్కు నుండి వచ్చిన శత్రువు ఎలా వచ్చినా, అందుకనే నీ శత్రువు 7 త్రోవలు పారిపోజేసేదను. ఈరోజు వాగ్దానం. నీ శత్రువును 7 త్రోవలు పారిపోజేసేది. ఇక్కడ ధైర్యంగా ఉండు, దేవుని నమ్ము, ప్రభువుని స్తుతించు, ఆయన వైపు చూడు.